సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ప్రతి ఒక్కరికి కంటిచూపు జాగ్రత్తలపై అవగాహన లేక కంటిచూపు సమస్యలతో ఎంతో మంది నిరుపేద వృద్ధులు బాధపడుతున్నారు. వారిని గుర్తించి వారి కంటి సమస్యలను పరిష్కరించే విధంగా గతించిన తండ్రి గారి పేరిట ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మున్సిపల్ కౌన్సిలర్, మాజీ ఫ్లోర్ లీడర్ గాతిరాజు సుబ్రహ్మణ్యరాజు అన్నారు. భీమవరంలో 36వ వార్డులో మొలుగుర్తి వెంకటరామయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు మొలుగుర్తి సుధీర్ ఆధ్వర్యంలో మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ప్రతిపక్ష నాయకుడు గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు ప్రారంభించారు. మా మిత్రులు, నా రాజకీయ ప్రవేశానికి ప్రేరణైన నా స్నేహితులు ములుగుర్తి వెంకటరామయ్య గారు, కీర్తిశేషులు వెంకటరామయ్య గారు వాళ్ళ అబ్బాయి ఆధ్వర్యంలో, సుధీర్ ఆధ్వర్యంలో ఇక్కడ మ్యాక్స్ విజన్ సహకారంతో కంటి పరీక్షలో చేయటం జరుగుతుంది. మరి దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది, నన్ను గోగిరాజుని, వరం గారిని. మరి తండ్రి చాలామంది తండ్రి ఆశయ సాధనలో ఈ రోజుల్లో ఈ యాంత్రిక యుగంలో తండ్రి ఆశయ సాధనలు ఎవరో కూడా ముందుకు రావచ్చే రోజులు కాదు ఇవి. కానీ ఆ ములుగుర్తి వెంకటరామయ్య గారు సేవా తత్పరత, పేదల మీద ఆయనకు ఉండే ఓ సేవాగుణం, అలాంటివన్నీ పుణికిపుచ్చుకున్న ములుగుర్తి సుధీర్ గారిని అభినందిస్తూ, మరి ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, ఆ భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగా కూడా తోడ్పాటుగా ఉండాలని, అలాగే ములుగుర్తి వెంకటరామయ్య గారి ఆశయ సాధనలో ఆయన మిత్ర బృందం కింద మేము కూడా ఎప్పుడు ఏ టైం వచ్చినా, ఏ టైం అయినా ఎప్పుడైనా మా సహకారాలు కూడా ఉంటాయని తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి దీనికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మన 36వ వార్డులో మరి వైద్య శిబిరం పెట్టినటువంటి మ్యాక్స్ విజన్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం అనేది చాలామందికి అనౌన్స్మెంట్ చేసి వాళ్ళందరికీ కూడా కంటి పరీక్ష చేసి మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఆ నాన్నగారు అలాగే చేసేవారు. అదే పద్ధతిలో ఈయన చెయ్యాలనే ఆలోచనతో వచ్చి ప్రతి నెల కూడా బియ్యం కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది పేదలకి. మరి ఇదంతా మానవ సేవ మాధవ సేవ అనే దృక్పథంతో పేదలకి చెయ్యాలనే దృక్పథంతో ఎదుర్కొచ్చినటువంటి వ్యక్తి ములుగుర్తి సుధీర్ గారు. మరి ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, నా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా మరి బాబులు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. నయనం ప్రధానం అన్నారు. మరి మన అవయవాల్లో కంటి చూపు అనేది ప్రధానమైంది. మరి లోకాన్ని చూడాలంటే కళ్ళు ఎంతో మరి చక్కగా ఉన్నట్టయితే మనం ఏ పనైనా కూడా చేయడానికి ముందు ఉంటుంది. చాలామంది ఈ కంటి విషయంలో మరి వయసు పెరిగే కొద్ది ఆ కళ్ళు అనేవి మనకు ఉన్నటువంటి ఆ పవర్ని ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. చాలామంది అలా నిర్లక్ష్య ధోరణిలో ఉండడం వల్ల ఈ దృష్టిలోపం అనేది పెరిగిపోతుంది. మరి ఈరోజు భీమవరం 36వ వార్డులో స్వర్గీయ ములుగుర్తి వెంకటరామయ్య గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ అబ్బాయి ములుగుర్తి సుధీర్ ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి భీమవరం మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి వారు మరి ఇక్కడ వారి పూర్తి సహకారంతో ఇక్కడ ఈ శిబిరానికి వారు సహకరించడం జరిగింది. ఉచితంగా కంటి పరీక్షలు కూడా నిర్వహిస్తూ వారికి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగా గతించినటువంటి తండ్రి పేరిట మరి ఆయనకు ఉన్నటువంటి ఆశయ సాధనలో తండ్రి అయితే సేవా కార్యక్రమాలు చేశాడో అదే ఆయన గుర్తుంచుకుని, మరి తండ్రిని గుర్తు చేసుకుంటే వాళ్ళ చాలామంది పిల్లలు ఆ పరిస్థితుల్లో లేరు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే యువతకు చక్కగా స్ఫూర్తినిచ్చే విధంగా సుధీర్ మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాడు. మరి ఏదో తనకున్నటువంటి ఒక హ్యాబిటేషన్ ఏదైతే ఉంటే అటువంటి ఏమి కూడా తగ్గించుకుని ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం చాలామందికి యువతకు స్ఫూర్తి అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడానికి చేసినటువంటి మాజీ కౌన్సిలర్ గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు తాతరాజు గారికి, అలాగే మా రేవూరు భోగిరాజు గారు మావుళ్ళమ్మ సేవా సమితి కార్యదర్శి, అలాగే మా ఇందుకూరు శివాజీ వరం గారు, ఇంకా ముఖ్యంగా 36వ వార్డులో ఉన్నటువంటి యువత
మరి చక్కగా ములుగుర్తి సుధీర్కి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమంతో మరి తండ్రి ఆశయానికి మరి నెరవేరుస్తూ సుధీర్కి మంచి భగవంతుడు ఆయురారోగ్యాలు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.